మన పక్క రాష్ట్రం నుండి తిరుపతి నుండి ఒక మహిళకు కాల్ చేసింది. ఆమె ఆవేదన చెప్పింది వైశమ్మ గురించి. ఒక్కసారి వినండి, లాస్ట్ వరకు చూడండి. నిన్న బాధపడలేదు అసలు. మాకు ఒక ఆడబిడ్డ ఉంది. నా కొడుకుల్ని రోడ్లో ఉరు తీసేయాలమ్మా. ఏం చేస్తున్నారు సీఎం గారు కూడా సరే స్పందించి న్యాయం చేయొచ్చు కదా ఆ బిడ్డకి. అదే అమ్మా, అదే మాట అంటే చేస్తాం అంటుండ్రు కానీ ఇంకెప్పుడు నాకు అర్థమవుతలేదు. ఆ తల్లి బాధ చూడలేకుండా బాధపడిపోతానమ్మా. చెప్పండి, 2 రాష్ట్రాలంతా అల్లకొల్లంగా అల్లాడుతున్నారు ఆ బిడ్డ కోసం. చిన్న బిడ్డ కదమ్మా పాపమా. అవమ్మా, ఏనామా నా కొడుకు లంజా కొడుకు, వాడికి కూడా నేరా పుట్టిన నా అప్పజల్లు లేరమ్మా. వాడు మొన్న నా బట్టకే ఎంత ధైర్యం ఉంటే వాడు మన ఇంట్లోనే చంపినాడు మన బిడ్డనంటే. ఘోరం అంటే ఘోరం తల్లి. వాడికి ఎంత ధైర్యం. వాడికి మాది తిరుపతి మా మాది తిరుపతి. నెంబర్ ఇప్పుడు పాప చెప్తే రాసుకొని చేస్తానమ్మా నేను. రాత్రి పగులు ఇదే బాధ. రాత్రిలో నిద్ర కూడా రాట్లే వైష్ణవిని తెలుసుకుంటా అంటే. చిన్న వయసు అయినా అట్లా నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి వాడిని ఎత్తుకొచ్చి ఇంట్లో ఏముడు మా ఇంట్లో పెట్టుకొని ఏముంది తెచ్చుకున్నావు అమ్మా? ఏముంది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టు ఇవి నా కొడుకు ఏం చేయకపోతే ఇట్లా నా కొడుకు ఇంకొకటి పుడతాడు ఏడవదిడా. ఆడు ఇంకో కొడుకు పుట్టకుంటేనే ఇలా మేము అన్నిటి చెప్పుకుంటా కూర్చుంటున్నాము. నా కొడుకుని మన బిడ్డని ఎట్టే పొడిచి చంపిన లంజా కొడుకుని అట్టే పొడిచి చంపాలా నా బట్టని. నా ముందరగానే నా కొడుకుని కానీ పెట్రోల్ పోసి తగలు పెట్టేస్తుంది లంజా కొడుకుని. ఏం చేస్తున్నారు మన భారతదేశంలో ఆడపిల్లని పంపించాలన్నా భయంగా ఉంది, ఇంట్లో పెట్టుకోవాలన్నా భయంగా ఉంది. ఆ బాధ, ఆ తల్లి బాధ చూస్తా అంటే మాకు బాధ అనిపిస్తుంది నిజంగా చెప్తాను. రోడ్ పంటి అమ్మ ఇంట్లో ఉన్నప్పుడే ఆడు ఇంట్లో ఉండి చంపింటే మరి రోడ్ పంటి ఆడపిల్లలు పోతే అలాగెట్లా భయం ఉంటుందమ్మా? భయం అనేది పోతుంది కదా. తల్లి మధ్య 13 మంది అన్నదమ్ముల్ని పెట్టుకొని ఒక అప్పచెల్లిని కాపాడుకోలేకుండా పోయినావంటే. అదంతా మంచిగా నటించిండమ్మా. తల్లి మాట విని అన్నమ్ముల మాటలు విని ఆడు కట్నం 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 అని ఇట్లా ఇదో రకంగా చేసిండమ్మా. ఏం కట్నం వాడు పిల్లల కూడా కట్నం నా బట్ట వెళ్ళిపోవచ్చు కదా, వదిలేస్తే మన బిడ్డ మనం బతుకుంటది కదా. అదే అమ్మా, ఏం కట్నం మన లంజా కొడుకు 16-15 సంవత్సరాల బిడ్డని, చిన్న బిడ్డని 2 కడుపులు చేసి నా బట్ట వాడు. నా కొడుకు దేవుడు కూడా క్షమించాడు అసలు నిజంగా. క్షమించడమ్మా, ఆడు రావాలి నడి రోడ్డు ఉందని చంపేయాలి అని చెప్పుకుని. సారు నిజంగా గొప్ప మనసు చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఇచ్చాడు నా కొడుకుని అంతా ఉరిది చేయాలన్నాడు రోడ్లో. రేవంత్ సారు చెప్పినాం, సారు రేవంత్ సారు మీరు పట్టించుకోవాలి. ఇసుంటి అమ్మాయికి ఇట్లా జరిగినప్పుడు ఇంకో వేరే అమ్మాయికి అట్లా జరగద్దు, ఇంకో తల్లికి అట్లా జరగద్దు, సారు మీరు పట్టించుకోండి సార్ అని చెప్పి సార్కు దండం పెడుతున్నాం, బతిలాడుతున్నాం. మరి ఆ సార్ దగ్గరికి పోలేదా? మరి ఆ సార్ ఏం మాట మాకు తెలకపోయే. ఎంతో మంది 2 రాష్ట్రాల మంది ఒకటే సరే సరే అంటూ ఆగుతున్నారు. ఆంధ్ర సీఎం గా 90 వృద్ధి చేస్తుంటారు నా కొడుకుని. చంద్రబాబు నిజంగా నిజం. మా చంద్రబాబు నాయుడు అట్ట సీఎం గా 90 చేస్తుంటారు నా కొడుకుని బతకని కుడుతారు భూమి మీద. లంచా కొడుకు ఎంత బాగా డ్రామా వేశారు మా వాడు బిడ్డతో మాట్లాడతా అన్నట్టుగా. మన ఇంట్లోనే మనకి ఇంత చేశాడంటే వాడు మనిషి కూడా వాడు బతుకు చేరా వాడు మావు. అసలు మన బిడ్డకి గోరు కన్నా సరిపోతాడు మా లంచా కొడుకు. మా తల్లి కోసం ఎవరు మన బిడ్డకి ఆ బిడ్డని ఎవరు తెచ్చిస్తారు మా తల్లికి? బాగా పడిపోయింది, కాళ్ళు చేతులు ఇవ్వకుంటాయి, నెత్తి తలకాయ. రోజు ఇదే గోస చూస్తానమ్మా నేను సత్యంగా చెప్తాను. నాకు ఈ గోస ఎవరికి రావద్దమ్మా. దేశం మీద ఏ ఆడపిల్లకు రావద్దు, ఏ తల్లికి రావద్దు. ఇంత కలకాలంటే భగవంతుడు అనేవాడు ఉంటే వాడిని నడి రోడ్లో ఎన్కౌంటర్ చేసేయాల నా కొడుకుని. వాడిని మేమంతా కూడా యూట్యూబ్ లో మాట్లాడాలనుకున్నాం రేవంత్ రెడ్డి సార్ తో. దయచేసి న్యాయం చేయండి ఆ అమ్మాయికి అనేసి చెప్పాలమ్మా. ఆ మాటతో మీరు ఎప్పుడు తల్లి ఖచ్చితంగా చేస్తామ్మా. బిడ్డ మనశ్శాంతి ఉండాలంటే వాడు చచ్చిపోవాలి కదా. చావాలమ్మా, వాడు చావాలి. మీరు అందరూ మీకు సపోర్ట్ ఉంటే అది చంపేస్తాం. వాడు చచ్చేంత వరకు నాకు నిద్ర రాదు నిజంగా. చాలా బాధగా ఉందమ్మా పాపం. వాళ్ళ అమ్మని చూస్తే నాకే చాలా నిజంగా మాకే ఎట్టుంటే ఇంకా తల్లికి ఎట్టుండాలి బాధ. పడిపోయిందమ్మా, సోయి లేకుండా పడిపోయింది. అన్నం తింటలేదు, ఆమె సూదులు అవుతున్నాయి, మందులు అవుతున్నాయి. మా ఎవరైనా బిడ్డే కదమ్మా, మనకి ఆడబిడ్డలు ఉన్నారు. ఎవరైనా తల్లి అంటే తల్లే కదా. చాలా బాధ అసలు. ఏ జన్మలో నిజంగా ఏం పాపం
ఇది చేసుకున్నారో కానీ ఇట్లా నా బట్టలు ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో వాడు ఎంత బాగా తింటున్నాడు, చికెన్లు మటన్లు చేపలు ఎంత బాగా తింటున్నాడు మా కూడా. లొల్లి గొడవ లేకుండా చంపేసిపోయిందమ్మా. లొల్లి గొడవ లేకుండా అరకట్నం లోపల భరించి లోపల టార్చర్ పెట్టి 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 నిండుకు వేసుకొని తింటున్నాడు చేపలు. వాళ్ళ అత్త బయట తెచ్చి కంచం నిండుకు ఆ తిండే కొడుతుంది నా బట్టని, నిజంగా చెప్తాను. ఆ తిండి ఆ యొక్క చెయ్యి తిండేది కొడుతుంది వాడికి. అంత సుఖంగా తిని అంత ఘోరంగా కొడుకు గానా సంపకపోతే ఇంకొక నా కొడుకు తయారవుతాడు ఇదే మాటతో. ఎంతకైతే నా కొడుకుకి అవకాశం ఇవ్వకూడదు. వీడికి ఈ భయం ఉంటే అంత ఘోరంగా ఇది చేస్తే కదా ఇంకో అమ్మాయికి ఇంకో కొడుకు భయం ఉంటది, గూగుల్ ఉంటది. ఆడపడం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఆడపడం కానీ వాళ్ళంతా భయపడతారు నా పట్టణం చూస్తే, భయపడతారు. అట్లా చెయ్యాలి. ఈ రేవంత్ రెడ్డి సారు అట్లా పట్టించుకోవాలి, చెయ్యాలి. వీళ్ళందరూ ప్రభుత్వం అంటే మొత్తం పట్టుకోవాలి, న్యాయం చేయాలి. రాష్ట్రాలు ఒకటయ్యి ఆ బిడ్డ కోసం అందరూ పోరాడి నా కొడుకు ఉరి శిక్ష వాడకే కాదు వాడి అమ్మకి వాడి అన్నలు మా ఇంట్లో సాం అనేది ఉంటే వాడికి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి తల్లి, పడాలి. నిజంగా ఖచ్చితంగా వాడు నాశనమే. వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాద తల్లి అది ఆడదదే, దాని బతుకు జడ ఆడదదే. దీన్ని నెత్తిన చేసుకొని ఇప్పుడు కట్నాలు ఇప్పుడు ఎట్లా వస్తాయి కట్నాలు? పోయి జైల్లో కూర్చున్నది, కొడుకుకి ఎట్లా వస్తున్నాయి కట్నాలు? కూర్చొని ఇంకా అక్కడే సస్తాయి. దొంగలంజ అది దొంగలంజ మారున్నారు కదా, మా దాని మొహం చూస్తే వాడిని చూస్తే దొంగ మారున్నారు. ఎట్టమా నమ్మినాం మనం ఇట్లా అమాయకులు ఎడనా ఉండారమ్మా ఈ జనరేషన్ కే. కాదమ్మా మన బిడ్డను మాంగొచ్చుకున్నా నా పట్టణం కాపాడి పిచ్చోళ్ళు మీరు నిజంగా అమాయకులు. మీరు నిజంగా మంచి వాళ్ళం కదా, మాకు ఇంత ఘోరం అవుతుంది ఈ దేశం మీద అమాయకులు కాబట్టి మన ఇంటికి దొడుకొని వచ్చి నా కొడుకుని అడ్రస్ నా కొడుకు మన ఇంటికి దొడుకొచ్చి మనకు కూరలు కాబట్టి చేపలు కాబట్టి మన బిడ్డని వచ్చి ఆ మున్న నా కొడుకు అసలు వాడి పక్కన ఏమన్నా అమ్మాయి అసలు తగ్గుతాది అసలు? లేదమ్మా, దొంగ కోడు బట్టి నా బట్ట మారున్నాడు. వాడు అంటున్నాడు ఫోను ఎవరు చేస్తానంటే ఎవరికైనా చేస్తే నీకెందుకు అంటున్నాడు. అప్పుడే చెప్తూ ఒకటి తరిమేస్తున్నాడు వాడిని. అప్పుడే మేము అర్థం చేయలేమ్మా, అర్థం చేయక మాట్లాడుతుంటే వీడియో మొత్తం చూస్తా అంటాను, ఎప్పటి నుంచో ఫాలో చేస్తా అంటాను నేను అమ్మాయిని. బిడ్డమ్మా 18 సంవత్సరాలు అంటే ఎంత మా వయసు? ఎందుకు మా ఇట్లా మంచితనం మనం బిడ్డని మనం కొట్టుకుంటున్నాం మనం తెచ్చుకొని లొల్లి గొడవ లేదు కదా చెప్పామని అది గుర్తుపడదామంటే ఒక్కసారన్నా లొల్లి గొడవ మాట ఈ రకంగా ఒక దెబ్బ కొట్టిన మాట లేదు. దొంగ వాడు నవ్వులో గాని వాడు చూపులో గాని మీరు కనిపెట్టలేదు. నేను కనిపెట్టా వాడికి దొంగ వాడు. మేము కనిపెట్టలేమ్మా. వాడు దొంగ కాబట్టి దొంగ చూపులు చూసుకుంటా అన్నాడు ఆ అమ్మాయి పక్కన. వాడు దొంగవాడు అని కళ్ళు ఊరలే. వాళ్ళని చూస్తే కుటుంబం చూసినా అమ్మాయిని చూసినా అని కళ్ళు ఊరలేదు. అసలు వాడు అమ్మాయి మీద కన్నే ఇట్టమే ఆస్తి ఉందిలే అన్నదమ్ములు ఉండాలని వేసాడు లంచా కొడుకు. వేసిండు మధ్యది వడగొట్టినందుకు 30 లక్షలు బాగా వేసింది. 30 లక్షలు బాగా వేసి జాలుకొని భూములు కొని అన్ని తెలు పెట్టి పొట్టకు లేకున్నా గానీ అంత పుట్ట బాగా పెట్టింది. ఏం చెప్పాను? మన బిడ్డను చంపేసి మన ఇంట్లో లేచి బ్రష్ చేసుకోపోయినాడంటే వాడు ఎంత నా కొడుకు వాడు. అప్పుడే కదా చూసుకో ఆయన లేపినప్పుడే కదా వాళ్ళ అమ్మగారు చూసుకొని ఉంటా నా కొడుకుని మన బిడ్డ పక్కన బిడ్డ పెట్టుంటాం శవం చేసి. ఆయన శవం చేసి పక్క పంట పెట్టుంటాం అమ్మా మేము వాళ్ళకు. అంతే మన బిడ్డతో పాటు వాడు కొనుక్కోవాలి మట్లో. అంతే అట్లా వేసేది ఉండే కానీ దొరకపోయామ్మా. కొడుకు వాడు వాడు మొహానికి ఎవరైనా పిల్లనిస్తారామా? ఎందుకు మా ఇంత అమాయకులంగా ఉన్నారు మీరు? అసలు హైదరాబాద్ అంటే ఎంత తెలివైన వాళ్ళు ఉండాలి అసలు. ఎందుకు మా ఇంత మంచితనంగా పోతాం? మంచితనం పనికిరాదు మా ఈ రోజుల్లో. ఇప్పుడు తెలిసిందమ్మా మంచితనం వేడికొచ్చింది. ఇప్పుడు తెలిసింది కానీ మాకు తెలక బోలగట్టం పోయి భోగచేతికి వచ్చింది. చూస్తా అంటే కూడు సగిచ్చట్లా ఆ తల్లి బాధ చూస్తా ఉంటే. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా మా చుట్టుపక్కల అందరూ ఇదే బాధపడతానమ్మా. మేమందరం ఆ వెంకటేశ్వర స్వామి అనేది ఉంటే ఆ శివయ్య అనేది ఉంటే నా పట్లకి ఆ నా సౌతికి అందరికి ఉడిపడిపోవాలా. పడాలమ్మా శివయ్య శిక్ష చేయాలి, పడాలి. ఈ రాష్ట్రం అంతా కాలాలి. ఖచ్చితంగా 2 రాష్ట్రాలంతా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. చేస్తుండమ్మా. నా కొడుకు ఖచ్చితంగా ఉరి శిక్ష పడాల్సిందే. నడి రోడ్లో తీసేయాలా వాడిని, లేదా కాల్ చేయాలా వాడిని లంచా కొడుకు. కొంచెం ధైర్యం చెప్పండి మా పాప మా రానక్కకి. చెప్తున్నాం అమ్మా చెప్తున్నాం. ఏందో
చెప్తున్నాం ఇంకా కోరుకుంటట్లేదు. వాళ్ళ పానాలు పోయేదాకా ఈ అమ్మకు శాంతి దొరకదు. ఒకటి ఆ యొక్క తిని హ్యాపీగా ఉంటేనే ఆ బిడ్డ శాంతిస్తుంది. అదే ఆ బిడ్డ శాంతిస్తుంది, వాడికి ఉరిశిక్ష పడుతుంది ఖచ్చితంగా. పడాలమ్మా, నేను జరిగిన పడాలి. నేను చెప్తున్నాను ఖచ్చితంగా పడుతుంది. నన్ను మళ్ళా మీకు ఫోన్ చేస్తా. అంతే అమ్మా. ఓకే అమ్మా, మాట మంచి. ఓకేనమ్మా, ఓకేమ్మా, భద్రమ్మా. సరే అమ్మా. ఇక మిగతా నా కొడుకుకి అవకాశాలు ఇవ్వకండి. బిచ్చిగాడు కూడా అన్నం పెట్టకూడదు ఈ రోజుల్లో. పెట్టద్దమ్మా, పెట్టద్దు. మంచితనం పోతే చెడ్డతనం వచ్చినప్పుడు మాకు నమ్మకంగా పోయింది. చెయ్యి అన్నం పెట్టిన చేయని నరుకుతున్నారు నా కొడుకు. నరుకుతున్నారు, అందుకే మనసు వస్తలేదు ఇప్పుడు. ఇక ఒక నా కొడుకులు అంత రాక్షసంగా ఉన్నారు, అందుకే నా కొడుకులు అంత సస్తాను ఎగిరిపడి. అందుకే పోతురు కదా రాంగా పోంగా. పాపాలు ఎక్కువైనా పుణ్యాలు తక్కువైనాయి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు. మన వయసమ్మ మన శాంతిగా ఉండాలా, భగవంతుడి చల్లగా ఉండాలా. తల్లి ఇంకొక జన్మలో ఇంకొక కడుపులో ఎవరి కడుపులో పుట్టి కష్టంగా వస్తుంది మన వయసమ్మ. రావాలమ్మా, రావాలి తల్లి. నీ నోటి రాని అందరు మంచిగా ఉండాలి, ఆ ఆత్మ శాంతి కావాలి. మీరందరూ పట్టించుకుంటామా, మేము పట్టించుకుందాం. ఖచ్చితంగా బిడ్డ కోసం ఎక్కడికైనా రెడీ మేము. ఓకే అమ్మా. అమ్మా అక్కడిని చూసుకోండి మా పాప, మా రాని అక్కడిని కొద్దిగా. అమ్మా చూసుకుంటాం, అమ్మా చూసుకుంటాం. నేను రోజు చూస్తానే ఉన్నా వీడియోలో. నా కొడుకు మాత్రం రాని కూడా అసలు నాకు సంచాలమ్మ వాడిని అసలు లోపల పెట్టి వాడికి పిన్నాకుడు పెట్టేది కూడా దండే అసలు. అట్లా పెడుతుండమ్మా. వాడికి ఎందుకు అన్నం పెట్టేది, వాడు హాస్పిటల్కి ఎందుకు చచ్చిపోని వాడు అంటే మోషన్స్ అంట బొక్కంట చచ్చిపోయినా నా పట్ట. లేదంటే మనకు వదిలేస్తే మనమే పొడిచి చంపేస్తాం వాడిని. అంతే అమ్మా, అంతే. ప్రాణానికి ప్రాణం, అంతే అంతే. చెల్లుకు చెల్లు. అది వాడు చంపితే మనం చంపితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మా ఇంట్లో కూడా చూస్తా అన్నాడు. నేను ఆయన కూడా మొక్కుంటాను. ఆఖరికి ధైర్యంగా ఉండి తినమని చెప్పండి. చెప్తాం అమ్మా, చెప్తాం. ఆ దేవుళ్ళంతా ఒకటి కావాలి, అలా శిక్షణ పడాలి. వెంకటేశ్వర స్వామి మనం కాపాడాలి. సరే అక్క, నేను మళ్ళా చేస్తానండి మీకు కాల్. ఇదే నా నెంబరు. సరే అమ్మా, సరే. నేను మళ్ళా చేస్తాను. మీ పాప చెప్తే నెంబర్ తీసుకొని ఇప్పుడు నాకు ఉండబట్టలు ఎక్కడ చేశాను మా పెద్ద నాకు రోజు. అమ్మా నీ పేరు చెప్తామ్మా. ఇట్లా అమ్మా అన్నం తినమని ధైర్యంగా మాట్లాడింది అమ్మ, నువ్వు అన్నం తినమ్మా అని అమ్మ చెప్తామ్మా. చెప్పండి ఖచ్చితంగా. అక్కడికి ఒక ముద్ద తినమని చెప్పండి. ఆ అమ్మాయి బాధపడతా ఉంటుంది పైన తల్లిని చూసి. అవమ్మా చూడు, అమ్మాయి ఆత్మ కూడా వాళ్ళ తల్లి కోసమే కొట్టుకుంటా ఉన్నది. ఎంత పుణ్యం చేసుకుంది ఆ యొక్క ఒక కూతురిని కనుక్కుంది. ఆ కూతురిని నిలబెట్టుకోలేకుండా లంచా కొడుకు ఇచ్చేసి వాడు సస్తాడని చెప్పేసి మనం బిడ్డని చంపుకున్నాం. అంత గొడవ అయిపోయిందమ్మా. నేను ఎత్తు పని చేస్తలేదు, మనశాంతి లేకుండా అయిపోయింది. ఈ దేశం అంతా మొత్తం దగ్గర దాపులంతా తాగుంటారు. ఏది మా వాడు మొహం దొంగ నా కొడుకు మారున్నాడు. దొంగ కోళ్ళు బట్టి నా కొడుకు మారా. నా బోర్డు అయితే నరికి వస్తున్న వాడిని నిజంగా. సరే అమ్మా, ఇంకొంచెం అన్నం పెట్టండి మా పాప. సరే అమ్మా, ఇప్పుడు ఎవరు చెప్తా. నేను మళ్ళీ చేస్తానండి మీకు ఫోన్. సరే అమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. జనం ఇట్లా మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే, మీరే అన్నం పెట్టి మీరే కట్నం పెట్టి తల్లిని మాటిని అన్నంలో మాటిని కుటుంబం మాటిని జీవితం ఖరాబ్ చేసుకొని జైల్లో చిప్పకూడు తింటున్నాడు. అది పానం పోవాలని చెప్పి దేశమంతా రాష్ట్రం కోరుకుంటుండ్రు. అంత పరిస్థితి ఆడు తెచ్చుకున్నాడు. ఏదో అన్నం పెట్టిన దీన్ని తాగి మంచిగా ఉంటే అని భవిష్యత్తు ఎంత మంచిగా ఉంటుండే. బంగారసులు పిల్లని పట్టుకొని బతకక ఆడు ఆగమాగం చేసుకొని ఇక్కడ ప్రాణాలు వాళ్ళు రోడ్డు మీద పడ్రి, వీళ్ళు పోయి జైలు పడ్రి. ఇటువంటి బతుకు ఎవరికి రావద్దు. ఇలా శిక్షలు పడాలి, అందరినీ చంపుతేనే జనం మంచిగా ఉంటుంది. ఒక తల్లి ఒక బిడ్డ అన్నది ఒకడు చేసేసిన భయపడతాడు. అందు గురించి తల్లి పిల్లలందరి దేశం అంతా మంచిగా ఉండాలంటే ఇట్లాంటి కొడుకులని చంపేయాలి. మీరు కూడా సపోర్ట్ చేయండి.